నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగమునందు 21వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంస్మృతం. తాత్పర్యం: తాను చేసిన దానానికి ప్రత్యుపకారం కోరి చేసే దానము, లేక తాను చేసే దానానికి తగిన ప్రతిఫలము కోరి చేసే దానము, ఈ దానము చేయాల్సి వచ్చిందే అనుకుంటూ మనసును బాధ పెట్టుకుంటూ చేసే దానము రాజస దానము అని అంటారు. ఇప్పుడు రాజస దానం గురించి చెబుతున్నారు పరమాత్మ. ఈ రాజస దానమునకు 3 లక్షణాలు ఉన్నాయి. మొదటిది ప్రత్యుపకారం ఆశించి దానం చేయడం. అంటే ఈ రోజుల్లో మనం వాడే క్విడ్ ప్రోకో, నేను నీకు ఇది ఇస్తున్నా, నువ్వు నాకు ఏది ఇస్తావు అంటే ఇతరుల నుండి ప్రత్యుపకారం ఆశించి దానం చేయడం రాజస దానం. ఏదో ఒక ఫలం ఆశించి దానం చేయడం అంటే దానం చేస్తే పుణ్యం వస్తుంది, స్వర్గలోక సుఖాలు అనుభవించవచ్చు, మోక్షం వస్తుంది, మరు జన్మలో కూడా ధనవంతుడిగా పుడతాను, ఇటువంటి ఫలాలను ఆశించి దానం చేయడం, ఇది కూడా రాజస దానం అనిపించుకుంటుంది. మూడవది, తనకు ఇష్టం లేకుండా బలవంతాన చేయాల్సి వచ్చిందే అని దానం చేయడం. తనకు ఇష్టమైన ధనం పోతుందే అని బాధతో, తనకు ఇష్టం వచ్చిన వస్తువును దానం చేస్తున్నాననే బాధతో, అయ్యో ఇంత ఖరీదైన బట్టలు వస్తువులు దానం ఇస్తున్నాననే చింతతో దానం చేయడం కూడా రాజస దానమే. పుణ్యం కావాలంటే దానం చేయండి అని పురోహితులు చెబుతారు. వారి బలవంతం మీద తనకు ఇష్టం లేకపోయినా అయిష్టంగా దానం చేయడం, ఇవన్నీ రాజస దానాలు. నేటికి సమం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.